ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ, దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళలకు ఒక వరం అన్నారు. మహిళలందరూ సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జరుగుతుందన్నారు. జగన్మోహన్ గారు అటువంటి వ్యక్తి కాదమ్మా. మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి. ఈ రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర్ గారు తర్వాత జగన్మోహన్ గారు చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఎందుకంటే మాట ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలన్నీ చాలా మంది నేల మీద రాత్రిలాగా ఉండిపోతుంది. కానీ ఒక్కసారి మాట ఇస్తే అది శిలాశాస్త్రంలాగా ఉండి అది అమలుపరిచేయబడే వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమంది మహిళలందరూ సాధికారంగా, ఆర్థికంగా, సామాజికంగా డెవలప్ అవ్వాలన్నా ఆ జగన్మోహన్ గారు పెట్టిన పథకాల ద్వారా అన్ని డెవలప్ అవుతున్నారు. అంతకుముందు స్కూల్ చూస్తుంటే అధ్వానంగా ఉండేసి అన్ని బిల్డింగ్ స్లాబులు పడిపోయి పరిస్తున్నప్పుడు జగన్మోహన్ గారు ఒక విప్లవాత్మకంగా మార్పు తీసుకొచ్చి పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి